ఈ వారం తులారాశి వారిని పరిశీలించినట్లయితే కళారంగం వారికి వైభవం లభిస్తుంది. నూతన ప్రక్రియలు బాగా లాభిస్తాయి. చిరు విఘ్నాలు ఏర్పడినప్పటికీ వ్యాపార రంగం వారు దూకుడుతో కూడినటువంటి అభివృద్ధిని సాధించగలుగుతారు. వైద్య రంగం వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. క్రీడారంగం వారికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. స్త్రీల విషయంలో అభివృద్ధి కొనసాగుతుంది. ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే రాహుగ్రహం, శనిగ్రహం ఈ రెండు గ్రహాల ద్వారా ప్రతికూలత, చిరాకులు ఏర్పడుతుంటాయి. దశల్లో కానీ అంతర్దశల్లో కానీ బలహీనత ఉన్నప్పుడు ఈ రెండు గ్రహాలు బాగా ప్రతికూలతని కలిగిస్తాయి. ఈ ప్రతికూలత దోష నివృత్తికై చేపట్టేటువంటి ప్రక్రియని పరిశీలించినట్టయితే ఆంజనేయ స్వామి యొక్క పూజ ఇందుకు బాగా ఉపయోగపడుతుంది. తమలపాకుతో చేసేటువంటి పూజ, అభిషేకం లేదా ఆంజనేయ స్వామికి అష్టోత్తర నామాలతో చేసేటువంటి పూజ కూడా ఈ ప్రతికూలతని తొలగిస్తుంది. శ్రీరామదూతం శరణం మమ అనేటువంటి మహామంత్రం చక్కటి అనుకూలతని, ఆనందకర సంఘటనల్ని కలిగిస్తుంది. నువ్వులు, ఆవు పాలు దానం చేయడం ద్వారా ఈ రాహుగ్రహం ద్వారా, శనిగ్రహం ద్వారా ఏర్పడేటువంటి విపత్తుల నుంచి రక్షింపబడతారు. శుభకార్య నిర్వహణలు ఈ వారం తులారాశి వారికి బాగా లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి.